హలో అండి అందరికీ. ఈరోజు మరి ఒక అద్భుతమైన టెంపుల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ నామాలు చూస్తూ ఉంటేనే వరంగల్ వాసులకు తెలిసిపోయి ఉంటుంది నేను ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను అనేది. అవునండి బాబు, ఇది వరంగల్కి ఒక ఎమోషన్. ఈ టెంపుల్ అంటేనే వరంగల్ ప్రజలకు ఎంతో ఇష్టం. వరంగల్ వాళ్ళే కాదండి, మన తెలుగు వాళ్ళందరినీ ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. అవును, నిజంగా చెప్తున్నానండి బాబు. అది ఎలాగో చివర్లో తెలుసుకుందాం. ముందు స్వామిని దర్శించుకుందాం పదండి. ఈ మెట్లను చూడండి, ఈ మెట్లను గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం చివర్లో మాట్లాడుకుందాం. మెట్లు చూస్తే కొన్నే ఉన్నా ఇవి ఎక్కుతుంటే నిజంగా తిరుపతి గుర్తొస్తుందండి. అదేంటో తెలియదు, నిజంగా తిరుపతి ఫీల్. అలా ఒక 80% మెట్లు ఎక్కుతామో లేదో ఇలా స్వామి టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా స్వామిని కోరుకొని ఇల్లు కోసం అని చెప్పేసి రాళ్లతోని ఇల్లు కడతారు. ఇక్కడ ఇల్లు కట్టడం వల్ల వాళ్ళకి ఇల్లు యోగం అనేది కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంకెందుకు ఆలస్యం, స్వామిని కలుసుకుందాం పదండి. ఇక్కడికి ఎవరు వచ్చినా నీనా భేదం లేకుండా స్వామివారికి మన పేర్లతో అర్చన చేస్తారు. ఈ టెంపుల్ అందాలు చూడాలంటే మాత్రం ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంటుంది. మరీ పౌర్ణమి రోజుల్లో ఇక చెప్పనక్కర్లేదు. ఆ లైటింగ్కి, పౌర్ణమి వెన్నెల్లో స్వామివారి అందాలు ఆహాహా అనుభవిస్తే కానీ ఏదైనా చెప్పలేము. ఇదంతా చాలే కానీ టెంపుల్ పేరేంటంటారా? ఇదే గోవిందరాజుల గుట్ట. ఇది వరంగల్ వాసులకి ఎంతో ఎమోషన్ అయిన టెంపుల్. ఇది వరంగల్లో ఉందండి. ఇక్కడ నుండి చూస్తే ఓవైపు వరంగల్ అందాలు, మరోవైపు స్వామి చల్లని చూపు. మరి ఇదంతా మీకెలా కనిపిస్తుందంటారా? ఈ వీడియో ద్వారా అంటారని మాత్రం అనుకోకండి. ముందు ఆ కన్నయ్యని కళ్ళారా చూసుకుందాం, తర్వాత చెప్తాను ఎలా కనిపిస్తుంది మీకు అని చెప్పేసి. స్వామిని కళ్ళారా చూసారా? ఇక్కడే నానిగారి మూవీ ఎంసీఏ కూడా షూట్ చేశారు. ఇదే మీకు కనిపిస్తుందే, ఇదే వరంగల్ రైల్వే స్టేషన్. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ఏ ట్రైన్లో ఏ ఊరికి ప్రయాణిస్తున్నా ఈ స్వామి ప్రతి ట్రైన్కి హాయ్ చెప్తూ మీ అందరినీ పలకరిస్తూ ఈ కొండపైనే కూర్చుంటాడు. అవునండి, ఈసారి మీరు ప్రయాణించేటప్పుడు వరంగల్ రాగానే గుర్తుపెట్టుకోండి, కొంచెం తలెత్తి పైకి చూస్తే చాలు స్వామి మీకు కనబడతాడు. ఈ స్వామిని తలుచుకొని గోవిందా గోవిందా అని మొక్కడం మర్చిపోకండి.